నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 9 గురువారం. సప్తమి తిథి ఈరోజు సాయంత్రం వరకు ఉంది. మూలా నక్షత్రం ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. సంతోషంగా పనిచేస్తారు. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణంతో పాటు శుభ కార్యక్రమాల నిర్వహణ, మీ మాటకు విలువ పెరగడం, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జనసహకారము, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో మీరు కాస్త ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కనిపిస్తున్నాయి. దుబారా ఖర్చులు కూడా ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందులను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి గురువారం రోజున దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వరకు మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జనసహకార లోపము, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి గురువారం రోజున దశమంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా ప్రారంభిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జనసహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల వ్యాపార నష్టము, ఒక విషయంలో అశాంతి, అసౌకర్యాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. తల్లి ఆశీస్సులు మీకు అండగా నిలబడుతుంది. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఒక్క విషయంలో మంచి అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. జనసహకారం కూడా బాగుంది. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ సహాయం అందుకుంటారు. భాగ్యంలో శని సంచారం వల్ల జనసహకారం బాగుంటుంది. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథ జీవిత చరిత్ర పారాయణం, శనగలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. రాజకీయ నాయకులకు ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున షష్టమంలో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా మారుతారు.
వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి ఈ గురువారం రోజున భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం ఉంటుంది. సప్తమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. స్త్రీలతో మనస్పర్ధలు వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టము, నష్టము మీకు ఈరోజు ఎదురవుతుంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజున చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉంటున్నాయి. ఆర్థికంగా బలపడతారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, తల్లిదండ్రుల ఆశీస్సులు, మనసుకు వచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. పంచమంలో శని సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పనుల భారం అధికమవుతుంది. కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు కూడా జరుగుతాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు నష్టాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ గురువారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల నూతన అవకాశాలు, అనుకోకుండా నూతన లాభాలు అందుకుంటారు. మనసుకు సంతోషకం కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, ఒక విషయంలో నిరాడంబరత మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పనును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి ఈ గురువారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. జన సహకారం బాగుంటుంది. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు కూడా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి గురువారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విస్తరణ జరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అతి సునాయాసంగా మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, అధికారులతో కానీ, తండ్రితో కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. నూతన అవకాశాలు, విందు వినోదాల్లో పాల్గొనడము జరుగుతుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో బదిలీలు కానీ, స్థానచలనం కానీ, లాభసాటి ప్రయాణాలు కానీ చేస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది.
చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైన సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వ్యయములో బుధ సంచారం ఉంది. వ్యాపార నష్టము, సమాజంలో అగౌరవము, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.